Hello, welcome to EHFG Ministries Media రీపర్ తెలుగు ట్యుటోరియల్ సిరీస్. ఈ సిరీస్లో మనం రీపర్ డా గురించి పూర్తి వివరంగా నేర్చుకుంటాం. లైవ్ సౌండ్ మిక్సింగ్, స్ట్రీమింగ్, ఆడియో ప్రాసెసింగ్, ప్లగ్ఇన్, రౌటింగ్, మాస్టరింగ్ అన్నీ ప్రాక్టికల్గా స్టెప్ బై స్టెప్గా తెలుగులో మనం నేర్చుకుంటాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ టు క్లీన్, డైనామిక్ అండ్ పవర్ఫుల్ ఆడియో ఓన్లీ విత్ రీపర్. ఈ వీడియోలో మనం చూసినట్లయితే ప్లగ్ఇన్స్ని ఎట్లా యూజ్ చేయాలి రీపర్లో ఫర్ లైవ్ స్ట్రీమింగ్ పర్పస్ ఆర్ లైవ్ బ్రాడ్కాస్టింగ్ కోసం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రీవియస్ వీడియోలో మనం చూసినట్లయితే సెంట్రాక్స్ అండ్ ప్యారలల్ ప్రాసెసింగ్ ఏ రీతిగా చేస్తామో అన్నది ప్రీవియస్ వీడియోలో మనం చూసాము. ఒకసారి మీరు ప్రీవియస్ వీడియోస్ కనుక మీరు చెక్అవుట్ చేయలేనట్లయితే మీరు ఆ ప్రీవియస్ వీడియోస్ మీరు చెక్ చేస్తే ఈ వీడియో మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనమాట. మీరు ఆ వీడియోస్ ఒకసారి చెక్ చేసి అప్పుడు ఈ వీడియో మీరు చెక్ చేసినట్లయితే మీకు అర్థమవుతుంది అనమాట. లెట్ గెట్ స్టార్ట్ ఇన్ టు ద వీడియో. ప్రీవియస్ వీడియోస్లో ట్రాక్స్ క్రియేట్ చేసి ఆ ట్రాక్స్కి బస్ ఎట్లా క్రియేట్ చేయాలి, ఆ తర్వాత ఇన్సెట్ ఎఫెక్ట్స్ అంటే ఏంటి, సెండ్ ఎఫెక్ట్స్ అంటే ఏంటి, రిసీవ్ ఎఫెక్ట్స్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా సెండ్ ట్రాక్స్, రిసీవ్ ట్రాక్స్, తర్వాత ఇన్సెట్ ఎఫెక్ట్స్ ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ వీడియోస్లో మనం తెలుసుకున్నాం అనమాట. ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం చూసినట్లయితే ప్లగ్ఇన్స్ యూజ్ చేసి ఎట్లా మనం ఎఫెక్టివ్గా మనం ప్రాసెసింగ్ చేయొచ్చు లైవ్ స్ట్రీమింగ్ కోసం అన్నది ఈ వీడియోలో మనం చూద్దాం. ఇప్పుడు మనం చూసినట్లయితే నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో ప్రీవియస్ లైవ్ స్ట్రీమింగ్స్ అంటే మా యొక్క సండే లైవ్ స్ట్రీమింగ్స్ చేసే ఆడియోని నేను తీసుకుని అది ఆల్రెడీ రికార్డ్ చేసాం కాబట్టి ఇది వితౌట్ ప్రాసెసింగ్ యొక్క ఆడియో డైరెక్ట్గా మిక్సర్ నుంచి రికార్డ్ అయిన ఆ యొక్క ఆడియోని నేను తీసుకుని ఇప్పుడు నేను ఏ రీతిగా మనం ప్రాసెస్ చేస్తామో దాని యొక్క ప్లగ్ఇన్ చైన్స్ మనం ఏ రీతిగా చేస్తాం, రివర్బ్ ఏ రీతిగా మనం యాడ్ చేస్తాం, కోరస్ ఏ రీతిగా యాడ్ చేస్తాం, ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రాక్టికల్గా మనం చూసి తెలుసుకుందాం అనమాట. ఇప్పుడు మనం చూసినట్లయితే నేను మాస్టర్ మైక్లో కాకుండా లీడ్ మైక్లో నేను చేశానంటే ఒక ట్రాక్ని, ఆడియో ట్రాక్ నేను యాడ్ చేశాను అనమాట. మీరు కావాలి అనుకుంటే దీన్ని మీరు ఎట్లా కూడా మీరు చేయొచ్చు. అంటే నేను ప్రీవియస్ వీడియోస్ చెప్పాను కదా, ఇక్కడ డైరెక్ట్గా వెళ్ళి మన యొక్క ఆడియో ఇంటర్ఫేస్కి 2 ఛానల్సే ఉన్నాయి కాబట్టి మీకు ఆ యొక్క ఛానల్ మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఇన్పుట్ చూపిస్తుంది అనమాట. మీకు ఇన్పుట్ చూపించి ఇది మీరు ఎనేబుల్ చేసినట్లయితే ఎనేబుల్ చేసి రికార్డ్ చేస్తే ఇక్కడ ఆడియో అన్నది మీకు రికార్డ్ అవుతుంది. ఆ యొక్క రికార్డ్ అయిన ఆడియోని నెక్స్ట్ మీరు ఎప్పటికైనా దాన్ని బ్యాకప్ కింద మీరు తీసుకుంటే ఎప్పటికైనా అది సేవ్ అయి ఉంటుంది అన్నమాట. ఈ ఇన్ కేసు ఎప్పుడైనా ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం మీకు కావాలన్నా లేకపోతే ఎడిటింగ్ మీరు చేసుకోవాలి అనుకున్నా సరే కూడా ఈ ఆడియో మీకు యూజ్ అవుతుంది అనమాట. మీరు ప్రీ ప్రాసెసింగ్ మీరు చేసుకోవచ్చు తర్వాత పోస్ట్ ప్రాసెసింగ్. ఇప్పుడు నేను అదే రీతిగా ఆ యొక్క ఆడియోని రికార్డ్ చేసి ఆ ఆడియోని ఇక్కడ మీకు ఎగ్జాంపుల్గా నేను చూపిస్తున్నాను అనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ఇప్పుడు ఎటువంటి ప్లగ్ఇన్స్ కానీ ఎటువంటి ఏది మనం ఇప్పుడు ఏమీ యాడ్ చేయలేదన్నమాట. ఎందులో మీరు చూసినట్లయితే ఈ ఓన్లీ జస్ట్ మనం ఏంటి అంటే రౌటింగ్ మాత్రమే మనం చేసేసి ఉన్నాం. ప్రతి ఒక్క ప్లగ్ఇన్స్ని అన్ని కూడా నేను డిలీట్ చేసేసాను. ఇక్కడ కూడా ఇది ఒక్కటి ఉంది, ఇది కూడా డిలీట్ చేసేద్దాం. ఓకే, అన్ని కూడా నేను డిలీట్ చేసేసాను. ఇప్పుడు మనం చూసినట్లయితే ఆడియో ఏ రీతిగా ఉన్నది అన్నది ఇప్పుడు మీరు చూడండి. ఇప్పుడు ఈ ఆడియోకి ఏమి ఎఫెక్ట్స్ కానీ ఏమీ లేదు కాబట్టి ఒకసారి నేను ప్లే చేసి చూపిస్తాను ఏ రీతిగా ఉన్నదో ఇప్పుడు మీరు విందాం. అన్యులే నన్ను అపహసించగా అండని వైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. రైట్, ఈ రీతిగా ఎట్లా ఉంది అంటే డైరెక్ట్గా ఫ్లాట్గా ఉందన్నమాట. వచ్చిన రికార్డింగ్ ఏ రీతిగా ఉందంటే డైరెక్ట్గా మిక్సర్ నుంచి ఇవి రికార్డ్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే దీనికి మనం ప్లగ్ఇన్స్ యాడ్ చేద్దాం. మోస్ట్లీ దీనికి యూజ్ చేయడానికి మనం ఏం చేయాలి అంటే ఇన్సెట్ ప్లగ్ఇన్ మనం యూజ్ చేసి ఒక ఆర్డర్లో మనం ప్లేస్ చేయాలన్నమాట ప్లగ్ఇన్స్. ఇన్సెట్ ఎఫెక్ట్స్ అంటే నేను ప్రీవియస్లో చెప్పాను, ఇన్సెట్ ఎఫెక్ట్స్కి సెండ్ ఎఫెక్ట్స్కి చాలా తేడా ఉంది అని చెప్పాను నేను ప్రీవియస్ వీడియోస్లో. ఇప్పుడు అది ప్రాక్టికల్గా మనం చూద్దాం ఎందుకు దానికి దీనికి డిఫరెన్స్ ఏమున్నది అన్నది ఇప్పుడు మనం చూడొచ్చు. ప్రస్తుతానికి నేను ఈ ఎంటైర్ ఈ యొక్క సిరీస్లో నేను యూజ్ చేసే ప్లగ్ఇన్స్ మోస్ట్లీ ఏంటంటే వేవ్స్ ప్లగ్ఇన్స్ నేను యూజ్ చేస్తున్నాను అన్నమాట. అంటే మనం ఆల్రెడీ వేవ్స్ ప్లగ్ఇన్స్ మనం పర్చేస్ చేసాము. ఈ వేవ్స్ ప్లగ్ఇన్స్ని యూజ్ చేసి మన యొక్క లైవ్ స్ట్రీమింగ్ని ఏం చేస్తామంటే ప్రాసెస్ చేస్తాం అన్నమాట. ఈ ప్రాసెస్ చేసే ఈ ప్లగ్ఇన్స్ని నేను మీకు చూపిస్తూ ఉంటాను అనమాట.
ఈ ఈ సిరీస్ అంతట్లో కూడా ఈ వేవ్స్ ప్లగ్గిన్స్లో ఉండే డిఫరెంట్ ప్లగ్గిన్స్ని యూస్ చేసుకుని మనం ఈ యొక్క ప్రాసెసింగ్ కానీ లేకపోతే మిక్సింగ్ అండ్ మాస్టరింగ్ కానీ మనం చేస్తామన్నమాట. మనం ఫస్ట్గా మనం యూస్ చేసేది ఏంటి అంటే వేవ్స్ ప్లగ్గిన్స్లో మనం ఏదైనా యూస్ చేయాలి అంటే గేట్ ప్లగ్గిన్ మనం యూస్ చేస్తాం అనమాట. అంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంది. ఎప్పుడైనా సరే ఫస్ట్గా మనం ఏం చేయాలంటే గేట్ అప్లై చేయాలి, దాని తర్వాత ఈక్యూ చేయాలి, దాని తర్వాత కంప్రెషర్, దాని తర్వాత లిమిటర్. ఇది ప్రాసెస్ అనమాట. ఎప్పుడైతే ఈ ప్రాసెస్ అయ్యిందో ఈ ప్రాసెస్ అయిన తర్వాత మనం ఏం చేయొచ్చు అంటే ఎఫెక్ట్స్లు అప్పుడు యాడ్ చేసుకోవాలి. దాన్నే రివర్బ్ కానీ డిలే కానీ ప్లేట్ కానీ ఫ్లాంజర్ కానీ ఇలాంటివన్నీ మనం యాడ్ చేసుకోవాలి లిమిటర్ తర్వాత. ఇది ప్రాసెస్. ఇక్కడ మనం హార్డ్వేర్ కన్సోల్స్లో మనం చూసినట్లయితే ఇవన్నీ కూడా ఆ యొక్క కంపెనీ ఏదైతే మనం మిక్సర్ కొంటామో ఆ కంపెనీ వాళ్ళంతా ఏమవుతుంది అంటే వాళ్ళంతా కూడా సెట్ చేసేసి ఇస్తారనమాట. కాబట్టి మనం డైరెక్ట్గానే మనం ఆ యొక్క ఈక్యూ, అందుకే మీరు ఎప్పుడైనా చూస్తే ఫస్ట్ ఏముంటుందంటే గెయిన్ ఉంటుంది అనమాట. గెయిన్ తర్వాత మీరు చూసినట్లయితే గేట్ ఉంటుంది, లేదంటే కంప్రెషర్ ఉంటుంది, దాని తర్వాత ఈక్యూ ఉంటుంది, ఆ తర్వాత ఇన్సెట్స్ వస్తాయి అన్నమాట. మీకు ఇన్సెట్స్ తర్వాత ప్యాన్ ఉంటుంది, ఆ తర్వాత ఫేడర్ ఉంటుంది. ఇది ప్రాసెస్. యాక్చువల్గా హార్డ్వేర్ మిక్సర్ కన్సోల్స్లో అయితే ఈ రీతిగా ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్గానే మనం ఇక్కడ రిప్లికేట్ చేస్తాం అనమాట. ఇది ప్రాసెస్ యాక్చువల్గా అయితే. కాబట్టి ఇక్కడ మనం వేవ్స్ ప్లగ్గిన్స్లో మనం చూసినట్లయితే ఏం యూస్ చేస్తామంటే గేట్ ప్లగ్గిన్ మనం యూస్ చేస్తాం. అదే ఇక్కడ వీళ్ళు ఏంటంటే మనకి C1 గేట్ అనమాట. ఇది ఇప్పుడు దీన్ని మనం C1 గేట్ మనం యాడ్ చేసాము. ఈ C1 గేట్లో యొక్క థింగ్ ఏంటి అంటే గేట్ ఎట్లా వర్క్ అవుతుంది అంటే ఇంట్లో మన గేట్ ఏ రీతిగా ఓపెన్ అండ్ క్లోజ్ అవుతుందో, ఓపెన్ అయితే ఎయిర్ ఎట్లా వస్తుందో, ఎయిర్ కానీ లైట్ కానీ ఏ రీతిగా అయితే వస్తుందో సేమ్ అదే ప్రాసెస్ కానీ ఇక్కడ గేట్ కూడా అదే పనిచేస్తుంది అనమాట. మన ఎంత ఆఫ్ వాల్యూమ్ అన్నది రావాలి, ఏ టైమింగ్స్లో ఆ గేట్ అన్నది క్లోజ్ అవ్వాలి, ఏ టైమింగ్స్లో గేట్ అన్నది ఓపెన్ అవ్వాలి, ఓపెన్ అయితే ఎంత వాల్యూమ్ రావాలి, క్లోజ్ అయితే వాల్యూమ్ ఎంత డ్రాప్ అవ్వాలి. ఇదే సింపుల్ కాన్సెప్ట్ అనమాట. ఈ కాన్సెప్ట్ కోసమే మనం ఏం చేస్తామంటే గేట్ అన్నది ఆ ప్లగ్ఇన్ అన్నది మనం యాడ్ చేస్తాం అనమాట. అంటే ఏం లేదు, ఓపెన్ అండ్ క్లోజ్. ఓపెన్ అయితే ఎంత వాల్యూమ్ వస్తుంది, క్లోజ్ అయితే ఎంత వాల్యూమ్ డ్రాప్ అయిపోతుంది, అంతే, దట్స్ ఇట్. కాబట్టి ఇక్కడ మనకి ఏం చేస్తారంటే వేవ్స్లో ఉండే మనకి మంచి థింగ్ ఏంటి అంటే వీళ్ళే ఆల్మోస్ట్ ప్రీసెట్స్ కింద వీళ్ళు ఇస్తారనమాట. అంటే దీస్ ఆర్ ద ఇండస్ట్రీ స్టాండర్డ్స్. అంటే లాట్ ఆఫ్ ఆడియో ఇంజనీర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ దీని మీద బాగా ప్రొఫెషనల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు క్రియేట్ చేసిన ప్రీసెట్స్ అనమాట. ఎక్కువ పెద్ద పెద్ద స్టూడియోస్లో యూజ్ చేసే ఈ ప్రీసెట్స్ని వీళ్ళు మనకి ఆల్రెడీ వీళ్ళు దీంట్లో ఇన్ప్లేస్ చేసి ఉన్నదనమాట. జస్ట్ మనం వెళ్ళి అప్లై చేసుకోవడమే. మీకు అర్థం కాదు, తెలీదు ఇవన్నీ అనుకున్నట్లయితే మీరు సింపుల్గా ఏం చేయొచ్చు అంటే ఇక్కడ లాట్ ఆఫ్ ప్రీసెట్స్ ఉంటాయి అనమాట. ప్రతి దానికి మీరు ప్రీసెట్ ఎనేబుల్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ ఏం ప్రీసెట్ ఎనేబుల్ చేస్తానంటే పర్ఫెక్ట్ వాయిస్ ఓవర్ గేట్ ప్రీసెట్ ఎనేబుల్ చేస్తాను అనమాట. ప్రతిసారి ఎనేబుల్ చేసి నేను దీన్ని ట్విక్ చేసుకుంటా. మీకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే నేను ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను. ప్రతి ఒక్క ప్లగ్ఇన్ ఏ రీతిగా వర్క్ అవుతుంది, దాని యొక్క ఎంటైర్ ప్రాసెస్ ఏంటి అన్నది కూడా మనం సపరేట్ వీడియోస్ మనం చేసుకుందాం. ఇక్కడ మాత్రం మనం ఏం చేద్దామంటే ప్రీసెట్స్ యూస్ చేద్దాం. సింపుల్గా మనకి ఏంటంటే వీడియో లెంత్ లేకుండా మనం ప్రీసెట్ యూస్ చేస్తే మనకి ఈజీగా మన యొక్క వర్క్ అనేది ఈజీ అవుతుంది అనమాట. మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ జస్ట్ మనం ఎప్పుడు ఓపెన్ అవ్వాలి అంటే ఇక్కడ ఆల్మోస్ట్ -70 అక్కడ పెట్టుకుంటే మనకి ఇంచుమించు ఆ రేంజ్ నుంచి అది ఓపెన్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనం గేట్ అన్నది ఎనేబుల్ చేసాం కదా, ఇప్పుడు చూద్దాం ఏ రీతిగా ఉన్నది వాల్యూమ్ అన్నది. అన్యులే నన్ను అపహసించగా అండని వైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. ఇంకా దీంట్లో ఇంకా బ్లీడ్ అవుతుంది, వాల్యూమ్ అన్నది బ్లీడ్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేయొచ్చు అంటే ఇంకా గేట్ని ఇంకా దగ్గరికంటే ఎనేబుల్ చేస్తే ఏమవుతుంది ఇప్పుడు చూద్దాం. అన్యులే నన్ను అపహసించగా అండని వైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా, అండని వైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా, 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 యేసయ్యా.
ఇప్పుడు చూసారా వెనకాల వచ్చే బ్లీడ్ అన్నది పోయిందనమాట. జస్ట్ ఒకసారి మనం బైపాస్ చేసి చూద్దాం. ఇప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట నేనేం చేశాను అన్నది. అన్యులే నన్ను అపహసించగా అండని వైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. రైట్, ఇప్పుడు మేము చూసినట్లయితే బ్యాక్గ్రౌండ్లో మనకేంటంటే కింద ఎవరైతే వర్షిపర్స్ ఉన్నారో మన చర్చ్ మెంబర్స్ వాళ్ళు పాడుతున్నారనమాట. ఆ పాడుతున్న వాయిస్ కూడా మన మైక్ అన్నది పిక్ చేసింది. ఇప్పుడు నేనేం చేస్తున్నాను, దాన్ని ఎలిమినేట్ చేస్తున్నాను అనమాట. ఆ బ్లీడ్ అన్నది అవ్వకుండా నేను ఎలిమినేట్ చేశాను. ప్లస్ ఇంకొకసారి మనం చెక్ చేసి మనం ఫర్దర్ వెళ్దాం ఏ రీతిగా ఉందో. నేను బైపాస్ చేస్తున్నా ఈ ప్లగ్గిన్ని. అన్యులే నన్ను అపహసించగా అండని వైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. రైట్, ఇప్పుడు ఆడియో అన్నది పర్ఫెక్ట్గా ఉందన్నమాట. ఇప్పుడు ఆ యొక్క బ్లీడ్ ఏదైతే ఉందో ఆ బ్లీడ్ అన్నది లేదు. ఇప్పుడు క్లీన్గా ఉంది ఆడియో. ఇప్పుడు దీని తర్వాత గేట్ ఎనేబుల్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈక్యూ చేయాలన్నమాట. ఈక్యూ చేయడానికి ఏంటంటే కొంచెం మనం ఐ హ్యాండ్స్ అక్కడ మనకి ఎట్లా ఉంది అంటే కొంచెం హార్ష్నెస్ వస్తుంది వాయిస్లో. కాబట్టి దాన్ని మనం సాఫ్ట్ చేయడం కోసం ఇక్కడ ఈక్యూ ఉంది. అందుకు నేను ఇక్కడ యూజ్ చేసేది ఏంటంటే ఈక్యూ 10 అని చెప్పేసి ఇక్కడ ఒక ప్లగ్ఇన్ ఉంది వేవ్స్ వాళ్ళదే. మనం ఆ యొక్క ఈక్యూ ప్లగ్ఇన్ మనం ఇక్కడ ఎనేబుల్ చేద్దాం అనమాట. ఓకే, ఇది ఈక్యూ అనమాట. ఇది ఈక్యూ ప్లగ్ఇన్. ఇందులో మనం చూసినట్లయితే ఇక్కడ దీంట్లో నేను చెప్పాను కదా, దీంట్లో కూడా లాట్ ఆఫ్ ప్రీసెట్స్ ఉంటాయి. ఇవి ఈక్యూకి సంబంధించిన ప్రీసెట్. ఈ ఈక్యూకి సంబంధించిన ప్రీసెట్ కనుక మీరు యూజ్ చేసుకోవాలి అంటే మీరు నాకు ఈక్యూ చేయడం రాదు అది ఇది అనుకున్నట్లయితే ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే మీరు సింపుల్గా ఇక్కడికి వెళ్ళి లీడ్ వోకల్ ప్రీసెట్ ఎనేబుల్ చేస్తే సరిపోద్ది అనమాట. దట్స్ ఇట్, మీకు ప్రీసెట్ వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే మీ లైఫ్ అన్నది ఈజీ అయిపోయింది. ఇప్పుడు దీని గురించి ఈ యొక్క ఏదైతే ఈ స్పెక్ట్రమ్ ఉందో, ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్ ఉందో, దీని గురించి డీటెయిల్డ్గా తెలియాలి అంటే నేను ఒక డెడికేటెడ్ వీడియో ఆల్రెడీ చేశాను అనమాట. ఈక్యూ ఏ రీతిగా వర్క్ అవుతుంది ఏంటి అన్నది. కాబట్టి మీరు ఆ యొక్క డెడికేటెడ్ వీడియో మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది అనమాట. అంటే ఎక్కువగా మా వాయిసెస్కి వీళ్ళు ఇచ్చిన ప్రీసెట్ బాగా మాకు సూట్ అయింది. మీకు సూట్ కావట్లేదు అనుకున్నట్లయితే మీరు ఏం చేయొచ్చు అంటే మీరు ఇందులో ఉన్న డిఫరెంట్ ఏదైతే ఉన్నాయో మీరు ఈ ప్రీసెట్ మీరు యూజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మాకైతే నేను డిఫరెంట్ ప్రీసెట్లు కూడా నేను క్రియేట్ చేసుకున్నాను. డిఫరెంట్ ఈక్యూ అనమాట. ఇది మీరు చూస్తే ప్రేయర్కి వచ్చేటప్పటికి ఈ ఈక్యూ యూజ్ చేస్తాం మేము. తర్వాత సండే సర్వీస్ అన్నాం కదా, ఇట్లా చాలా వరకు ఏంటంటే ఫ్లాట్ ఉంటుంది అన్నమాట. మెసేజ్ జరిగినప్పుడు ఎటువంటి ఈక్యూ ఉండకుండా కొన్ని బేస్ని మనం కట్ చేయడానికి హైస్ మనం కట్ చేసి ఫ్లాట్గా ఇస్తామన్నమాట. ఇది సండే సర్వీస్ అంటే. తర్వాత ఫ్యాట్స్ వచ్చేసేటప్పటికి మనం ఆ యొక్క హైస్ ఏదైతే ఉన్నదో హై హ్యాట్స్ కానీ అవి కొంచెం కట్ చేయడం కోసమని ఫ్యాట్స్ కోసం అని సపరేట్ ఈక్యూ. మీరు ఇదేంటంటే జస్ట్ ఇట్లా మనం ఈక్యూ చేసుకున్నాం అనమాట. ఇదిగో ఇదొక సపరేట్, ఇదొక టైప్ ఆఫ్ ఈక్యూ. అంటే డిఫరెంట్ అప్లికేషన్, డిఫరెంట్ సినారియోస్లో డిఫరెంట్ ఈక్యూస్ అన్నది మనం యూజ్ చేస్తాం అనమాట. ఇది లీడ్ వోకల్ కాబట్టి నేను ఈ ప్రీసెట్ అన్నది నేను యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు చూద్దాం. ఈ యొక్క ప్రీసెట్ ఎనేబుల్ చేసిన తర్వాత గేట్ ఎనేబుల్ చేసాము, తర్వాత ఈక్యూ కూడా చేసిన తర్వాత ఇప్పుడు వాయిస్ ఎట్లా ఉన్నదో ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేద్దాం. అన్యులే నన్ను అపహసించగా అండని వైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. రైట్, ఇప్పుడు మీరు చూసారంటే ఆ యొక్క హార్ష్నెస్ అన్నది పోయి ఇప్పుడు ఏంటంటే ఆ పర్ఫెక్ట్ వోకల్స్ అన్నవి వచ్చిందనమాట. ఇప్పుడు మళ్ళీ మీరు చూడండి, నేను మళ్ళీ బైపాస్ చేసి నేను పెడతాను. బేసియర్గా అందుకున్న వాయిస్ ఇప్పుడు ఏంటి అంటే స్వీట్నెస్ అన్నది వచ్చింది. అంటే కొంచెం త్రిబుల్ అన్నది బూస్ట్ అయ్యి కొంచెం బేస్ అన్నది లిటిల్గా కట్ అయింది. ఎందుకంటే మనం ఆల్రెడీ ఇక్కడ బేస్ అన్నది మనం కట్ చేసామన్నమాట. మీరు ఇక్కడ చూసినట్లయితే అక్కడ 236 హెర్ట్జ్ దగ్గర మనం బేస్ అన్నది కొంచెం మినిమల్గా మనం కట్ చేసాం. కాదు నాకు ఇంకా కొంచెం బేస్ కావాలి అనుకుంటే కూడా మీరు ఈ యొక్క ఈక్యూని మీరు ట్వీక్ చేసుకోవచ్చు. బట్ ఐ థింక్ ఇట్స్ గుడ్ అని నా ఫీలింగ్. మీకు కొంతమందికి కాదు నాకు ఇంకా కావాలి అనుకుంటే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఒకసారి ఈక్యూ తీసేసి ఒకసారి మనం చెక్ చేద్దాం. అన్యులే నన్ను అపహసించగా, ఇప్పుడు ఇట్లా ఉంది కదా, ఇప్పుడు ఎనేబుల్ చేసి చూద్దాం. అన్యులే నన్ను అపహసించగా, ఇప్పుడు మీరు చూసారు కదా డిఫరెన్స్ అన్నది ఉన్నది. ఆ బేస్ అన్నది కొంచెం తగ్గి బేస్ అన్నది
యాక్యురేట్గా ఉందండి. ఇప్పుడు కరెక్ట్గా ఉందన్నమాట. నా వాయిస్కి ఆ బేస్ అన్నది కరెక్ట్గా సరిపోతుంది. కాబట్టి ఈ రీతిగా మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ గేట్ ఎనేబుల్ చేసిన తర్వాత ఈక్యూ ఎనేబుల్ చేసాం. ఈక్యూ చేసిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దీనికి కంప్రెషర్ యాడ్ చేయాలి. కంప్రెషర్ యాడ్ చేస్తే ఏంటంటే ఎక్కడైతే లోస్ ఉంటే లో వాల్యూమ్ ఉంటే హై చేస్తుంది, హై వాల్యూమ్స్ ఉంటే లో చేస్తుంది అనమాట. అంటే వాల్యూమ్ అన్నది ఈక్వల్గా ఉండేలా చూస్తుంది అనమాట కంప్రెషర్ ఎప్పుడు. కాబట్టి మీనింగ్ పేరులోనే ఉంది కంప్రెస్ చేయడం అది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే కంప్రెషర్లోకి వెళ్దాం. నేను ఎక్కువ దీంట్లో డిఫరెంట్ కంప్రెషర్స్ ఉన్నాయి. ఈ యొక్క వేవ్స్ ప్లగ్గిన్స్లో మనం ఏం చేయొచ్చు అంటే కంప్రెషర్కి వచ్చేసేటప్పటికి చాలా మందికి ఇష్టమయ్యే ప్లగ్గిన్ ఏంటి అంటే CLA 76 అనమాట. లేదంటే CLA 76 కాదు అనుకుంటే CLA 2A కూడా ఏంటంటే చాలా మంది ప్రొడ్యూసర్స్ యూస్ చేస్తారనమాట. దీస్ 2 ప్లగ్గిన్స్ వన్ ఆఫ్ ది లెజెండరీ ప్లగ్గిన్స్ అంటారనమాట దీన్ని. ఈ యొక్క CLA 2A కానీ CLA 76 కానీ. CLA కూడా దీనికి ఒక ఫుల్ ఫామ్ ఉంది, చెప్తానమాట. CLA అంటే క్రిస్ లార్డ్ యాలీ అనమాట ఆయన పేరు. ఆయన దీన్ని డిజైన్ చేసిన ఈ యొక్క కంప్రెషర్ అన్నమాట. ఆ పేరు మీద వచ్చిందనమాట CLA అంటే. కాబట్టి CLA 2A కానీ CLA 76 కానీ యూస్ చేస్తారు. కానీ 2 ప్లగ్గిన్స్కి ఏదైతే 2Aకి 76కి డిఫరెంట్ టెక్స్చర్ ఉందన్నమాట. కాబట్టి డిఫరెంట్ సినారియోస్లో ఈ యొక్క కంప్రెషర్స్ అన్నవి మనం యూజ్ చేస్తాం. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికైతే నాకు తెలిసి వోకల్కి CLA 2A నా సినారియోలోకి నాకు వర్క్ కాదు, అందుకే నేను దీన్ని తీసేస్తున్నా. 76 యూజ్ చేస్తాను నేను ఎక్కువగా. నేను ఏంటంటే వోకల్స్కి 76 ప్రిఫర్ చేస్తాను, CLA 76. అదే కనుక డ్రమ్స్ కానీ కీబోర్డ్ కానీ ఇలాంటి వాటికి నేను ఏంటంటే CLA 2A ప్రిఫర్ చేస్తాను అనమాట. ఇప్పుడు చూద్దాం ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే దీనికి మీరు కావాలంటే ప్రీసెట్స్ చాలానే ఉన్నాయి. మీరు ఏ ప్రీసెట్ కావాలంటే ఆ ప్రీసెట్ మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు. కానీ జస్ట్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఈ యొక్క ప్రీసెట్ని నేను డిఫాల్ట్గానే ఉంచుతా. డిఫాల్ట్గానే ఉంచి దీనికి ఏం చేస్తానంటే జస్ట్ మనం ఎట్లా కావాలంటే అట్లా, ఇది ఎక్కువగా ఎట్లా యూస్ చేస్తామంటే గెయిన్ రిడక్షన్గా మనం యూస్ చేస్తాం అనమాట. ఇప్పుడు చూద్దాం ఏ రీతికి ఇది వర్క్ అవుతుంది అన్నది. అన్యులే నన్ను అపహసించగా అండని వైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. అండని వైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. అన్యులే నన్ను అపహసించగా. ఇప్పుడు మీరు చూసారు కదా డిఫరెన్స్ అన్నది ఇక్కడ మనకి కనబడుతుంది అనమాట. ఈ కంప్రెషర్ యాడ్ చేస్తుంటే మీకు వాల్యూమ్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది, కంప్రెషర్ అన్నది తీసేస్తుంటుంటే వాల్యూమ్ అన్నది డిక్రీజ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇంకోసారి మనం టెస్ట్ చేసి చూద్దాం ఏ రీతికి ఉన్నది అన్నది. అన్యులే నన్ను అపహసించగా అండని వైతివయ్యా. ఇప్పుడు ఎనేబుల్ చేసి చూద్దాం ఏ రీతికి ఉన్నది అన్నది. అన్యులే నన్ను అపహసించగా అండని వైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. అండని వైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. ఇప్పుడు ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది CLA 76 ఇప్పుడు ఏం చేస్తుంది అంటే హయ్యర్ వాల్యూమ్స్ ఉన్నప్పుడు, అంటే నేను యేసయ్యా అని ఎంతైతే ఏ పిచ్ అయితే నేను ఎత్తుతున్నానో అది చాలా, ఇప్పుడు ఆ 76 CLA 76 ఇప్పుడు నేను ఏ పొజిషన్లో ఉందంటే GR అంటే గెయిన్ రిడక్షన్లో ఉందన్నమాట. అంటే ఆ వాల్యూమ్ ఏదైతే 0 dBకి ఎక్కువ వస్తుందో అది ఏం చేస్తుంది అంటే వాల్యూమ్ అన్నది రెడ్యూస్ చేయడానికి ట్రై చేస్తుంది. రెడ్యూస్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మనకి అవుట్పుట్ వచ్చేటప్పటికి ఆ ఫుల్ వాల్యూమ్ అన్నది రాదనమాట. అంటే ఒకేసారి స్పీకర్ అన్నది బర్స్ట్ అవ్వదు అనమాట. బర్స్ట్ అవ్వకుండా ఉండడం కోసం ఏం చేస్తుంది అంటే 76 ఏం చేస్తుంది అంటే దాని యొక్క పీక్ అన్నది రెడ్యూస్ చేస్తుంది అనమాట. పీక్ రిడక్షన్ చేస్తుంది, అంటే దాన్నే గెయిన్ రిడక్షన్ అంటారు. ఆ గెయిన్ని తగ్గిస్తుంది అనమాట. ఎప్పుడైతే మీరు స్లోగా పాడే
పాడారు అనుకోండి, అంటే వాల్యూమ్ తక్కువలో పాడితే అప్పుడు ఇది ఏం చేస్తుంది అంటే ఇది బూస్ట్ చేస్తుంది అనమాట. అప్పుడు ఇదేమి గెయిన్ అన్నది రిడక్షన్ చేయదు, గెయిన్ ఇంకా పెంచడానికి ట్రై చేస్తుంది. దట్ ఈస్ హౌ ద CLA దీస్ కంప్రెషర్స్ విల్ వర్క్. CLA కంప్రెషర్స్ విల్ వర్క్ అదనమాట. ఇప్పుడు కంప్రెషర్ కూడా మనం యాడ్ చేసాం కదా, కంప్రెషర్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఏమవుతుంది అంటే వాల్యూమ్ అన్నది కొంచెం పెరుగుతుంది. పెరిగినా సరే తగ్గినా సరే మనకి ఏమవ్వాలి అంటే ఆ యొక్క సర్టెన్ ఏదైతే మనకి ఒక 0 dB అని అనుకుంటామో, అంటే యూట్యూబ్కి మనం ఇవ్వాలి అనుకుంటే -14 LUFs లో మనం ఇవ్వాలి. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ యొక్క వాల్యూమ్ అన్నది మనకు ఫుల్గా మనం మెయింటైన్ చేయాలి. కాబట్టి మనం ఏం చేస్తామంటే లిమిటర్ యాడ్ చేస్తాం అనమాట. ఇందులో ఇక్కడ మనం చూసినట్లయితే లిమిటర్ ఉన్నది. ఈ లిమిటర్ మనం యూస్ చేసేది ఏంటంటే L1 లిమిటర్ మనం యూస్ చేస్తాం ఎక్కువగా. దీంట్లో చాలా లిమిటర్స్ ఉన్నాయి. L1 ఉంది, L2 ఉంది, L3 ఉంది. రీసెంట్గానే ఒక 2-3 days బ్యాక్ బిఫోరే మనకి ఏంటంటే L4 కూడా వేవ్స్ లో రిలీజ్ చేశారనమాట. అదొక న్యూ ప్లగ్ఇన్. కాబట్టి మనం మోస్ట్లీ ఆ ప్లగ్ఇన్ తర్వాత మనం వీడియోస్లో మనం యూజ్ చేయొచ్చు. ప్రస్తుతానికి మనం L1 ప్లగ్ఇన్ మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే ఈ L1 ప్లగ్ఇన్స్లో కూడా చాలా ప్రీసెట్ ఉంది. ఈ ప్రీసెట్లో మనం ఏం చేస్తామంటే జస్ట్ ఫ్లాట్ రన్ యూజ్ చేస్తే సరిపోద్ది అనమాట. ఇప్పుడు మనం చూస్తే ఏ రీతికి ఉందో వాల్యూమ్ ఇప్పుడు మీరు చూడండి. అన్యులే నన్ను అపహసించగా అండని వైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా, అండని వైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా, 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 యేసయ్యా. ఇదనమాట. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఎట్లా ఉంది అంటే ఎగ్జాక్ట్గా మనం -14 LUFsలో ఇది ఉందన్నమాట. ఇప్పుడు వాల్యూమ్ ఒకవేళ మీకు ఇంక్రీజ్ అవుతుంది అని మీకు అనిపించింది అనుకోండి, ఇక్కడ ఏం చేయొచ్చు అంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట ఈ యొక్క వాల్యూమ్. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే అవుట్పుట్ ఏదైతే వస్తుందో, అవుట్పుట్ సీలింగ్ ఏదైతే ఉందో, ఇక్కడ మనం ఎంత వాల్యూమ్ ఆఫ్ టీబీ మనకి రావాలి లేదా ఎంత వాల్యూమ్ ఆఫ్ టీబీని మనం రిడక్షన్ చేయాలి అన్నది ఇక్కడ మనం సెట్ చేస్తాం అనమాట. అంటే -7 dB వరకు మనం తగ్గిస్తున్నాం అనమాట వాల్యూమ్ని. అంటే ఇది కనుక మీరు 0 చేశారనుకోండి, ఇక్కడ మీరు చూస్తే అవుట్పుట్ మీకు ఆల్మోస్ట్ మీకు ఏంటంటే +0 dB పైనే ఉంటుంది అనమాట. ఇప్పుడు జస్ట్ 5 dB వరకు ఉంది, ఇక్కడ +5 dB. ఇంచుమించు ఆల్మోస్ట్ ఇది ఎంత వరకు రిడక్షన్ చేస్తుంది అంటే 5.8 dB వరకు ఇది రిడక్షన్ చేస్తుంది అనమాట. మీకు వాల్యూమ్ కొంచెం ఇంక్రీజ్ అవుతుంది అని మీకు అనిపిస్తే మీరు ఏం చేయొచ్చు అంటే ఈ CLA 76లో కానీ మీరు కొంచెం ఆ యొక్క వాల్యూమ్ని మీరు ట్వీక్ చేసుకున్నట్లయితే కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అంటే ఈ యొక్క అవుట్పుట్ ఏదైతే ఉందో కొంచెం ఈ 20 dB దగ్గరికి అక్కడ మీరు అడ్జస్ట్ చేస్తే మీకు ఇక్కడ యాక్యురేట్గా మీకు ఆ యొక్క వాల్యూమ్ అన్నది మీకు రెడ్యూస్ అవుతుంది అనమాట. ఈ రీతిగా మీకు ఒక ఏం చేయొచ్చు అంటే ఇవి ఇన్సెట్ ఎఫెక్ట్స్ అనమాట. ఇప్పుడు మనం ఎక్కడ పెట్టాము, ఇవన్నీ కూడా ఇన్సెట్ ఎఫెక్ట్స్లో పెట్టాము మనం. కాబట్టి ఈ ఇన్సెట్ ఎఫెక్ట్స్లో పెట్టిన తర్వాత ఇప్పుడు మీరు చూస్తే ఏ రీతిగా ఉంది. ఇప్పుడు మీరు ఒకసారి చూడండి, ఇవన్నీ ఎఫెక్ట్స్లో మనం పెట్టాం కదా. ఏం పెట్టాం? గేట్ పెట్టాం, EQ చేసాం, కంప్రెషర్ చేసాం, తర్వాత కంప్రెస్ చేసిన తర్వాత కంప్రెషర్ యాడ్ చేసిన తర్వాత లిమిటర్ యాడ్ చేసాం. ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత ఈ యొక్క అవుట్పుట్ ఏ రీతిగా ఉంది ఇప్పుడు మనం ఒకసారి మీరు చూసిన తర్వాత మొత్తం బైపాస్ చేస్తే ఏ రీతిగా ఉన్నదో కూడా ఒకసారి మనం చూద్దాం. అన్యులే నన్ను అపహసించగా అండని వైతివయ్యా. రైట్, వాల్యూమ్ అన్నది ఈ రీతిగా ఉందన్నమాట. ఇంత వాల్యూమ్ వచ్చింది. ఇప్పుడు డిసేబుల్ చేసి చూద్దాం ఏ రీతిగా ఉన్నదో మనం ఇప్పుడు అర్థమవుతుంది అనమాట. మొత్తం ఏం చేసామంటే మొత్తం ఎఫెక్ట్స్ ప్లగ్ఇన్స్ అన్ని కూడా ఇన్సెట్ ఎఫెక్ట్స్ అన్ని కూడా మనం డిసేబుల్ చేసామన్నమాట. ఇప్పుడు మీరు చూడండి, నన్ను అపహసించగా అండని వైతివయ్యా. ఆల్మోస్ట్ ఇది మన ఎఫెక్ట్స్ని ఇన్సెట్ ఎఫెక్ట్స్ని మొత్తం మనం తీసేస్తే ఆల్మోస్ట్ -8 dB మైనస్లో ఉందన్నమాట. అంటే 8 dBలో -8 dBలో ఉందన్నమాట వాల్యూమ్. ఇప్పుడు మనం యాడ్ చేస్తే అన్యులే నన్ను అపహసించగా అండని వైతివయ్యా. ఇప్పుడైతే మేము చూసినట్లయితే కరెక్ట్గా ఇంచుమించు 0 dB, అంటే 0 dBకి 0.7 dB లెస్ ఉందనమాట. -0.7 dB ఆ రేంజ్లో నుంచి 0 dB మధ్యలో వాల్యూమ్ అన్నది ఉంది. అంటే మనం ఆల్మోస్ట్ 14 LUFsకి మనం
రీచ్ అయిపోయామన్నమాట. మనం ఇంచుమించు 13-14 లవ్స్లో మనం ఉన్నామన్నమాట. ఇప్పుడు వాల్యూమ్ ఇట్స్ ఎన్ గుడ్ స్టాండర్డ్లో మనం ఉన్నామన్నమాట. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇది ఏ రీతికి ఉంది, ఇప్పుడు ఈక్యూ చేసాం, అన్నీ చేసాం, మనం బేసిక్ కావాల్సినవన్నీ కూడా మనం ఆ ట్రాక్కి ఏదైతే అవసరం ఉందో అవన్నీ కూడా మనం ప్రాసెస్ అయితే చేసాం. ప్రాసెస్ చేసిన తర్వాత ఇక్కడ ఏదో మిస్సింగ్లా అనిపిస్తుంది. ఏంటి, ఎఫెక్ట్స్ మిస్సింగ్ అవుతుంది. ఆ రివర్బ్ కానీ ప్లేట్ కానీ ఇవన్నీ మిస్సింగ్ అవుతున్నాయి. ఇప్పుడు యాడ్ చేస్తే అర్థమవుతుంది. ఇప్పుడు ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను కదా సెండ్ ఎఫెక్ట్స్ ఎట్లా యూస్ చేయాలి అన్నది. ఇన్సెట్ ఎఫెక్ట్స్ యూస్ చేస్తే ఈ రీతిగా వర్క్ అవుతుంది అనమాట. ఇప్పుడు సెండ్ ఎఫెక్ట్స్ యూస్ చేస్తే ఏ రీతిగా ఉంటుందో ఇప్పుడు మనం చూడొచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ రివర్బ్ ఎఫెక్ట్స్కి కొరస్ ఎఫెక్ట్స్కి మనం ఆల్రెడీ సెండ్ చేసి ఉంచాం ప్రీవియస్ వీడియోలో. ఇప్పుడు దీనికి ఎఫెక్ట్స్ యాడ్ చేస్తే ఏ రీతిగా ఉంటుందో ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు నేను దీనికి ఏం చేస్తానంటే ఏది ఈ రివర్బ్ ఎఫెక్ట్స్కి ఈ ట్రాక్కి నేను ఇక్కడ రివర్బ్ అన్న ప్లగ్ఇన్ యాడ్ చేస్తాను అనమాట. ఇది కూడా ఎవరిదనమాట, వేవ్స్ ప్లగ్ఇన్ వాళ్ళదే యూజ్ చేస్తున్నా. వేవ్స్ ప్లగ్ఇన్లో మనం ఇప్పుడు చూసినట్లయితే హెచ్ రివర్బ్ అన్న ప్లగ్ఇన్ మనం యూజ్ చేస్తున్నాం. దీంట్లో మనం ఏం చేస్తామంటే హాల్ 1 కానీ హాల్ 2 కానీ మనం వాడుకోవచ్చు. నేను జస్ట్ సింపుల్గా యాడ్ చేసి ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ అసలైన థింగ్ ఏంటి అంటే ఇక్కడ వాల్యూమ్ నేను అడ్జస్ట్ చేసుకుంటాను అనమాట. నాకు ఎంత వాల్యూమ్ కావాలో అంత వాల్యూమ్. ఇక్కడ నేను డైరెక్ట్గా పంపించలే. ఇక్కడ మీరు చూసినట్లయితే ఫుల్ ప్లెడ్జ్డ్గా నేను పంపించలే. ఇక్కడ కూడా నేను జస్ట్ అడ్జస్ట్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడు చూద్దాం ఏ రీతికి ఉంటుందో ఇప్పుడు చూద్దాం. అన్యులే నన్ను అపహసించగా అండని వైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. రైట్, ఆ వెనకాల మీకు ఆ వాల్యూమ్ ఆ యొక్క రివర్బ్ అన్నది వస్తుంది చూసారా, ఎంత వస్తుంది? మనం అనుకున్నంత రివర్బ్ అయితే రావట్లేదు. ఎందుకు రావట్లేదు? ఇక్కడ మనం తక్కువ పెట్టాం కాబట్టి వాల్యూమ్. ఇప్పుడు దీన్ని మనం అడ్జస్ట్ చేస్తే ఇక్కడ మీరు చూస్తే ఇది అడ్జస్ట్ అవుతుంది. నేను 20 dBకి సెట్ చేసా. ఇప్పుడు చూద్దాం ఏ రీతికి ఉంది అన్నది. అన్యులే నన్ను అపహసించగా అండని వైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎట్లా ఉంది, లైఫ్ అన్నది వచ్చింది. అంటే ఇప్పుడు వినడానికి కూడా బాగుంది అనమాట ఎఫెక్ట్స్ అన్నది. ఇంకా మీకు కావాలి ఇంకా కొంచెం ఇంటెన్సిటీ పెంచాలి అనుకుంటే మీరు ఆల్మోస్ట్ మీరు పెంచొచ్చు అనమాట. దగ్గర 15 dB దాకా మీరు పెంచొచ్చు. నేను 15 dB దాకా పెంచడానికి ట్రై చేస్తున్నా. 15 dB పెట్టా. ఇప్పుడు చూద్దాం ఏ రీతికి ఉంది. ఇదేమో ఎక్కడికి ఉంది, 0 dBకి ఉందన్నమాట. అన్యులే నన్ను అపహసించగా అండని వైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. అండని వైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. రైట్, ఈ రీతిగా మనం ఏం చేయొచ్చు అంటే ఎఫెక్ట్స్ మనం యాడ్ చేయొచ్చు. ఇప్పుడు 15 dB దాకా ఉంది కదా, నేను ఆల్మోస్ట్ 0 dBకి పెడితే ఏ రీతికి ఉంటుంది ఇప్పుడు చూద్దాం. చాలా ఎక్కువ వస్తుంది వాల్యూము. ఇప్పుడు చూద్దాం. ఇందాకడికి ఇప్పటికి చాలా హైగా ఉంది. అందుకే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే అక్కడ కాకుండా ఇక్కడ నేను ఏం చేస్తానంటే 15 dB దగ్గర పెడతాను అనమాట. ఇప్పుడు చూడండి. అపహసించగా అండని వైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. అండని వైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా.
ఇప్పుడు మీరు చూశారు కదా, నేను హై పిచ్ ఎత్తుకున్నా కూడా యేసయ్యా యేసయ్యా అంత హై పిచ్లోకి వెళ్ళినా సరే కూడా మీకు వాల్యూమ్ అన్నది ఇంక్రీజ్ అవ్వకుండా ఎక్కడుంది 0.5 ఆర్ మేబీ 0 dB దాకా అక్కడే ఉందన్నమాట. నేను హై పిచ్ ఎత్తుకున్నా సరే కూడా అదేమి ప్లస్ 2 dBకి 3 dBకి రీచ్ అవ్వలేదు అనమాట. దట్స్ హౌ దీస్ ప్లగిన్స్ విల్ వర్క్ అనమాట. ఇప్పుడు రివర్బ్ ఇప్పుడు మనం చూసాం కదా, ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇంకొక ట్రాక్ మనం క్రియేట్ చేసి ఇక్కడ ప్లేట్ అన్న ఎఫెక్ట్స్ అన్నది మనం యాడ్ చేయొచ్చు అనమాట. ప్లేట్ యాడ్ చేస్తే నేను ఈ ప్లేట్ కూడా నేను ఇక్కడ పంపిస్తాను అనమాట. సెంట్లోకి వెళ్ళి ఇక్కడ ప్లేట్ ఎఫెక్ట్స్ కావాలి, ఎఫెక్ట్స్ అని పెట్టలేదు, వీ కెన్ చేంజ్ ఇట్ విత్ ఎఫెక్ట్స్, రైట్? ఎఫెక్ట్స్ యాడ్ చేశాను. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ప్లేట్ రివర్బ్ అన్నది ఒకటి ఉంది, యాబీ రోడ్స్ వాళ్ళది. ఓకే, యాబీ రోడ్స్ వాళ్ళ యొక్క ప్లేట్ ప్లగ్ఇన్ నేను యాడ్ చేస్తా. ఇప్పుడు చూద్దాం ఏ రీతిగా ఉన్నది ఈ ప్లేట్ విత్ రివర్బ్, ఏ రీతిగా ఉన్నదో ఇప్పుడు మనం ట్రై చేద్దాం, చెక్ చేద్దాం ఎట్లా ఉన్నది అన్నది. ఇంకా ఇప్పుడు ఏంటంటే ఇంకా వాల్యూమ్ అన్నది ఒక స్టూడియోలో మనం ఇచ్చిన రేంజ్ లో ఉంటది అనమాట. ఇప్పుడు చూద్దాం ఏ రీతిగా ఉన్నది అపహసించగా అండని వైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా. ఇప్పుడు చూసారా ఏ రీతిగా ఉందో? నేను ఫుల్ వాల్యూమ్ పెడితే మీకు ప్లేట్ ఎఫెక్ట్స్ వచ్చింది. అదే కనుక నేను తగ్గించి నాకు ఎంత కావాలో ఇంటెన్సిటీని పెట్టుకుంటే మీకు పర్ఫెక్ట్గా వచ్చింది. చూసారా, ఒక స్టూడియోలో రికార్డ్ చేసినంత ఫీల్ మీకు వచ్చింది. ఇక్కడ మీకు డిఫరెంట్ ప్రీసెట్స్ కూడా ఉంటాయి, మీరు ఇక్కడ ప్రీసెట్స్ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను వోకల్ ప్లేట్ నేను యాడ్ చేస్తా, మోస్ట్లీ నేను యూజ్ చేసేది అదే కాబట్టి నేను అదే యూజ్ చేస్తా. ఇప్పుడు మీరు చూద్దాం ఏ రీతికి ఉందన్నది. నా కొండ నీవే యేసయ్యా, అండ నీవైతివయ్యా, నా కొండ నీవే యేసయ్యా, యేసయ్యా 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 యేసయ్యా. ఇప్పుడు మీరు చూసారు కదా ఎంత మీకు చేంజెస్ అన్నాయి మీకు కనపడినాయో, డ్రాస్టికల్గా మొత్తం టోటల్గా మీకు చేంజెస్ అన్నాయి కనపడినాయి. మీరు ఎంత హై పిచ్లో మీరు పాడినా, ఎంత మీరు హైలోకి వెళ్ళినా మీకు వాల్యూమ్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అప్పుడు మీరు ఎప్పుడైతే మీరు అట్లా చేస్తారో, మీరు అట్లా చేస్తే ఏమవుతుంది అంటే మీ ఒక పర్టికులర్ స్టాండర్డ్స్ అనేవి మీరు అక్కడ మెయింటైన్ చేస్తే, అంటే ఈ యొక్క వాల్యూమ్ ఎంత హై పిచ్కి పాడినా సరే కూడా ఈ యొక్క వాల్యూమ్ అన్నది అక్కడ ఇంక్రీజ్ అవ్వకూడదు అని మీరు సెట్ చేయగలిగితే మీరు మీ ఫోన్స్ ఏదైతే ఉంటాయో మీ ఫోన్లో కూడా పర్ఫెక్ట్ క్వాలిటీ అన్నది మీకు వస్తుంది అనమాట. అంటే స్పీకర్స్ అన్నవి డిస్టార్ట్ ఫోన్ స్పీకర్ చాలా చిన్నవి కదా, కాబట్టి ఆ ఫోన్ స్పీకర్స్ అనేవి డిస్టార్ట్ అవ్వకుండా మీ వాయిస్లో ఉండే ప్రతి ఒక్క డీటెయిల్స్, ఈ ఎఫెక్ట్స్ కానీ ప్లేట్ కానీ మీరు ఇచ్చే ప్రతి ఒక్కటి డీటెయిల్డ్గా మీకు వస్తుంది అనమాట. ఈ రీతిగా మీరు ఏం చేయొచ్చు అంటే సెటప్ చేసుకోవచ్చు అనమాట. మీకు కావాల్సినవన్నీ కూడా మీరు సెటప్ చేసుకోవచ్చు. ఈ రీతిగా మీరు సెటప్ చేసుకున్నట్లయితే మీరు లైవ్ స్ట్రీమింగ్ అన్నది మీరు పర్ఫెక్ట్గా మీరు బ్రాడ్కాస్ట్ చేయగలుగుతారు అనమాట. ఈవెన్ నాట్ ఓన్లీ పర్ఫెక్ట్ బ్రాడ్కాస్టింగ్, అలాగే మీరు పర్ఫెక్ట్గా కూడా మీరు రికార్డింగ్ కూడా మీరు చేసుకోవచ్చు అనమాట. రికార్డింగ్ చేసుకుని మిక్సింగ్ చేసుకోవచ్చు, మీరు తర్వాత మాస్టరింగ్ కూడా మీరు చేసుకోవచ్చు. మాస్టరింగ్ అన్నది నెక్స్ట్ వీడియోస్లో నేను చెప్తాను అనమాట, ఏ రీతిగా మనం మాస్టరింగ్ కూడా మనం చేస్తామన్నది. ఇప్పుడు ఇదంతా ఏంటంటే మిక్సింగ్ ఏ రీతిగా మనం చేస్తున్నాం, వాల్యూమ్ అన్నది ఏ రీతిగా మనం మిక్స్ చేస్తున్నాం, అంటే ప్రతిదీ మనం బ్లెండింగ్ చేస్తున్నాం కదా, ఈ బ్లెండింగ్నే మనం మిక్సింగ్ అంటాం. కాబట్టి ఈ రీతిగా మీరు చేసుకున్నట్లయితే, ఈ రీతిగా ఒక టెక్నిక్స్ అనేవి కూడా మీరు అప్లై చేసినట్లయితే మీ యొక్క లైవ్ స్ట్రీమింగ్ని మీరు బెటర్గా మీరు ఇవ్వచ్చు అనమాట. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో అండ్ యూ ఎంజాయ్. మీకు కనుక ఎన్ని క్వరీస్ కనుక మీకు ఉన్నట్లయితే మా కామెంట్ సెక్షన్లో మీరు తెలియచేయండి, మా కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి, మేము మీకు తప్పకుండా రిప్లై ఇస్తాం. అలాగే మా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కూడా మీరు కనెక్ట్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్, అలాగే ఈమెయిల్కి మాకు మెయిల్ చేయండి, అలాగే డిస్కార్డ్ సర్వర్లో కూడా మీరు జాయిన్ కావండి. మేము మీకు మీరు అడిగే ప్రతి ఒక్క క్వరీస్కి మేము తప్పకుండా మీకు రిప్లై ఇస్తాం. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో.
And don't forget to like, share and subscribe, and also follow in our Instagram channel as well. And thanks for watching, and bye bye. God bless you.